అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఛానల్. డిసెంబర్ 1, 2020కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఫేస్బుక్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ డిజిటల్ కంటెంట్ పార్ట్నర్షిప్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫర్ ద ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇండియా నేషనల్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటన కోసం ఫేస్బుక్ ఈ క్రింది వారిలో ఎవరికి డిజిటల్ కంటెంట్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది? అండ్ ద ఆన్సర్ ఈజ్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా. సెకండ్ క్వశ్చన్, ద 4th ఎడిషన్ ఆఫ్ యునైటెడ్ ఎకనామిక్ ఫోరం వరల్డ్ సమ్మిట్ along with Trade Expo is scheduled to be held from December 4th, 2020. Who will inaugurate the event? ట్రేడ్ ఎక్స్పోతో పాటు 4వ యునైటెడ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 4, 2020 నుండి జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించనున్నారు? అండ్ ద ఆన్సర్ ఈస్ పళనిస్వామి. పళనిస్వామి తమిళనాడు చీఫ్ మినిస్టర్. ఈయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ శిఖరాగ్ర సదస్సును ప్రారంభించనున్నారు. 2020కి సంబంధించిన థీమ్ ఇమాజిన్, ఇంపాక్ట్, ఇన్స్పైర్. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద 2020 వర్డ్ ఆఫ్ ద ఇయర్ బై కేంబ్రిడ్జ్ డిక్షనరీ? ఈ క్రింది వాటిలో ఏ పదాన్ని 2020 సంవత్సరానికి ఇయర్ ఆఫ్ ద వర్డ్గా కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకటించింది? అండ్ ద ఆన్సర్ ఈస్ క్వారంటైన్. లాక్డౌన్ అనే పదాన్ని కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020గా ప్రకటించడం జరిగింది. కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం అయితే క్వారంటైన్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెలబ్రేటెడ్ ద ఇనాగరల్ ఫంక్షన్ ఆఫ్ 89th నేషనల్ ఫార్మసీ వీక్ ఇన్ నవంబర్ 2020? ఈ క్రింది వాటిలో ఏ సంస్థ 2020 నవంబర్లో 89వ జాతీయ ఫార్మసీ వీక్ను ప్రారంభోత్సవాన్ని జరుపుకున్నారు? అండ్ ద ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ ఢిల్లీ స్టేట్ బ్రాంచ్ మరియు ఢిల్లీ ఫార్మస్యూటికల్ ట్రస్ట్ ఈ రెండు కలిసి సంయుక్తంగా జాతీయ ఫార్మసీ వీక్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. థీమ్ 2020 వచ్చి ఫార్మసిస్ట్స్, ఫ్రంట్ లైన్ హెల్త్ ప్రొఫెషనల్స్. నేషనల్ ఫార్మసీ వీక్ నవంబర్ 16వ తేదీ నుండి నవంబర్ 22వ తేదీ వరకు జరుగుతుంది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ బెల్జియం ఇన్ ద ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫర్ 2020 రిలీజ్డ్ బై ఫిఫా? ఫిఫా విడుదల చేసిన 2020 ఫైనల్ ర్యాంకింగ్ జాబితాలో బెల్జియం ర్యాంక్ ఎంత? అండ్ ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ర్యాంక్. బెల్జియం మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. 2వ ర్యాంకులో ఫ్రాన్స్, 3వ ర్యాంకులో బ్రెజిల్, 4వ ర్యాంకులో ఇంగ్లాండ్ నిలిచాయి. ఇండియాకు 104వ ర్యాంక్ రావడం జరిగింది. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ ఇనాగరేటెడ్ ద ఆర్గాన్ డోనార్ మెమోరియల్ ఇన్ నవంబర్ 2020? నవంబర్ 2020లో ఆర్గాన్ డోనార్ మెమోరియల్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? అండ్ ద ఆన్సర్ ఈస్ రాజస్థాన్, అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆర్గాన్ డోనార్ మెమోరియల్ను ప్రారంభించడం జరిగింది. నేషనల్ ఆర్గాన్ డోనార్ డేను నవంబర్ 27వ తేదీన జరుపుకుంటాం. 7th క్వశ్చన్, which of the following launched a national portal for transgender persons to apply for certificates and identity cards? ఈ క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్లకు సర్టిఫికెట్లు మరియు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి జాతీయ పోర్టల్ను ప్రారంభించింది? అండ్ ద ఆన్సర్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ట్రాన్స్జెండర్లకు ఐడెంటిటీ కార్డులు, సర్టిఫికెట్లు తీసుకోవడానికి నేషనల్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ రూల్స్
2020 సెప్టెంబర్ 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఆమోదించిన 2 నెలల్లోనే నేషనల్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. 8th question, in November 2020 the Pragyaraj Express became the fastest train with 24 coaches operated by Indian Railways, clocking a speed of how many kilometers per hour? నవంబర్ 2020లో భారతీయ రైల్వే 24 బోగీలతో నడుపుతున్న ప్రగ్యరాజ్ ఎక్స్ప్రెస్ అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఇది నడపబడుతుంది? అండ్ ద ఆన్సర్ ఈజ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్. గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ప్రగ్యరాజ్ ఎక్స్ప్రెస్ 24 బోగీలతో నడపడం జరుగుతుంది. 9th question, Russia's COVID-19 vaccine Sputnik V will be produced in India by which of the following firms? రష్యా యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుట్నిక్ వి ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ద్వారా భారతదేశంలో ఉత్పత్తి చేయబడుతుంది? అండ్ ద ఆన్సర్ ఈజ్ హెడ్రో. 10th question, in November 2020 who was conferred with Global Strokes Services awarded by the World Stroke Organization? నవంబర్ 2020లో వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ గ్లోబల్ స్ట్రోక్ సర్వీసెస్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది? గ్లోబల్ స్ట్రోక్ సర్వీసెస్ అవార్డ్ గెలుచుకున్నది జయరాజ్ డి పాండియన్. ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. కరెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ జయరాజ్ డి పాండియన్. 11th question, who will inaugurate the Deep Deepavali festival at the Ganga Ghats in Varanasi? వారణాసిలోని గంగా ఘాట్స్లో దీప్ దీపావళి ఫెస్టివల్ను ఎవరు ప్రారంభించనున్నారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ నరేంద్ర మోదీ. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి పాస్వర్డ్ కింద స్క్రోల్ అవుతుంది, అక్కడ చూసి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ద 8 నేషన్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆన్ 30th నవంబర్? నవంబర్ 30న 8 దేశాల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రభుత్వ మండలి సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? అండ్ ద ఆన్సర్ ఈజ్ ఇండియా. ఇండియాకు ఫుల్ టైం మెంబర్షిప్ 2017లో రావడం జరిగింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. 2017లో ఫుల్ టైం మెంబర్షిప్ వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆతిథ్యం ఇవ్వనుంది 2020లో. 13th question, who flagged off the first train? Who flagged off the first train on newly electrified Digwara-Bandikui section of North Western Railway in November 2020? నవంబర్ 2020లో కొత్తగా విద్యుదీకరించబడిన నార్త్ వెస్ట్రన్ రైల్వేలోని డిగ్వారా బండికుయి విభాగంలో మొదటి రైలును ఎవరు ప్రారంభించారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ పీయూష్ గోయల్. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ డిగ్వారా బండికుయి నార్త్ వెస్ట్రన్ రైల్వేలోని డిగ్వారా బండికుయి విద్యుదీకరించబడిన రైలును ప్రారంభించడం జరిగింది. గురునానక్ జయంతి ఆర్ గురుపురాబ్ is being celebrated on which day in November 2020? గురునానక్ జయంతిని 2020 నవంబర్లో ఏ రోజున జరుపుకుంటాం? అండ్ ద ఆన్సర్ ఈజ్ 30th నవంబర్. 30 నవంబర్ తేదీన గురునానక్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. 15th question, which of the following film has been selected as India's official entry at the 93rd Oscars in the live action short film category? లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో
93వ ఆస్కార్ అవార్డులలో భారతదేశం యొక్క అధికారిక ప్రవేశంగా ఈ క్రింది చిత్రాలలో ఏది ఎంపిక చేయబడింది? అండ్ ద ఆన్సర్ ఈజ్ షేమ్లెస్. షేమ్లెస్ సినిమాకి డైరెక్టరు అదేవిధంగా రైటరు కీత్ గోమ్స్. ఎవరికైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి, కింద స్క్రోల్ అవుతుంది. పీడిఎఫ్ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే కనుక మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe.